పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. భరణి సార్ పేజెస్ లో, సుమన్ శెట్టి గారి పేజెస్ లో, తనుజ గారి పేజెస్ లో, క్యూట్ అసలు అందరితో ఎంత బాగా మింగిలై బాగా మాట్లాడారు. అప్పుడు నేను ప్రౌడ్ గా ఫీల్ అయినా, నా పేరు పెట్టుకున్నా కదా మాత్రం మాట్లాడావా అన్నాను. దట్టు చూసారా నాన్న నీకు ఇక్కడ అసలు ఆ బాండింగ్ ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ చాలా నేను అనుకున్నాను అప్పుడు నిజంగా నాకన్నా అది వెళ్ళడమే చాలా మంచిది. అసలు యాక్చువల్లీ మీరు వెళ్ళాల్సింది నేను కొంచెం ఫీల్ అయ్యాను, కానీ ఆ ఎపిసోడ్ చూసాక మాత్రం చాలా ప్రౌడ్ గా నిజంగా ఓకే అది వెళ్ళడమే కరెక్ట్ ఈ టైంలో అని నాకు అనిపించింది. మ్యామ్, నాగబాబు సార్ కి భరణి సార్ కి ఉన్న బాండింగ్ ఒక గురువు శిష్యుడు లాంటి బాండింగ్. అండ్ సో దాని గురించి ఏం చెప్తారు? నాగబాబు సార్ వచ్చిన తర్వాత లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయని చెప్పడం జరిగింది. డ్రింక్ కానీ డ్రింక్ అంటే తను పార్టీస్ అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈ సీరియల్ యాక్టర్స్, వాళ్ళందరూ ఎప్పుడైనా పార్టీస్ చేసుకున్నప్పుడే గానీ రెగ్యులర్ డ్రింక్ ఎప్పుడు కాదు. అది కూడా నేనైతే చాలాసార్లు చెప్పేదాన్ని. నాకు ఒకసారి డ్రింక్ దాంట్లోని కూడా వచ్చింది కదా తను డ్రైవ్ చేసుకుని వస్తున్నప్పుడు, అప్పుడు నేను చాలా క్లాస్ పీకాను. నువ్వు ఇట్లా చేస్తే నేను మళ్ళీ నేను లైఫ్ లో మాట్లాడినాను నీతోటి, నువ్వు ఇవన్నీ మానేస్తానే అనేసి నేను చెప్పడం కూడా అయ్యింది. సో లేదమ్మా మానేస్తాను అని చెప్పాడు. అంటారు కానీ ఇంకా ఏదో మరి ఫ్రెండ్స్ పిలిస్తే అవుతుంది కదా. సో నాగబాబు సార్ అన్నయ్య తోటి అసలు అది ఎలాగ కనెక్ట్ అయ్యారో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా తెలియదు. ఎప్పుడైతే నాగబాబు సార్ తోటి ఆ కనెక్షన్ అయ్యారో ఇంకా అప్పటి నుంచి ఎంత చేంజ్ అంటే ఆయన మరి ఏం చెప్పారో ఎలా తీసుకున్నారో ఓన్ బ్రదర్ లాగా, ఇంకా అసలు ఓన్ బ్రదరే. మన పవన్ కళ్యాణ్ సార్ అది అయిన తర్వాత అన్ని అయిన తర్వాత వీళ్ళందరినీ ఒక సార్ తోటి నాగబాబు సార్ తోటి ఒక 4 మెంబర్స్ ఉంటారు. అంటే ఆయన బాగా 4గురిని చూసుకుంటారు. ఆయనతో కలిపి 5గురు అనమాట. వాళ్ళందరినీ సౌత్ ఆఫ్రికా ట్రిప్ తీసుకెళ్లారు ఆయన ఓన్ గా. ట్రిప్ తీసుకొచ్చి అన్ని అంటే ఆయనకి ఏంటంటే అసలు బనానీలోని అందరికి తెలియదు ఏంటంటే చాలా కామెడీ యాంగిల్ ఉంది. అది మాకు రీసెంట్ గా సుమన్ శెట్టి గారితో కూర్చునేటప్పుడు అదే ఎందుకు అసలు అట్లా చెయ్యట్లేదు. అసలు ఇప్పుడు మీతో కూర్చున్నాడు అనుకోండి, అసలు అలా వేస్తూనే ఉంటాడు మీ మీద పంచెస్ అస్సలు ఎట్లా వస్తాయో మనకు అర్థం అవ్వవు. చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ దగ్గర అది చూడడం ఫ్రెండ్స్ అందరూ ఇంకా అందుకే అసలు అంతా మా ఇంటికి వచ్చేసి మా ఇంట్లోనే మా డాడీ అసలు ఏమీ అనేవారు కాదు. ఫుడ్ కూడా మా మదర్ చక్కగా, అప్పుడు కూడా డాడీకి 2 ఉంటారు కదా స్టేట్ గవర్నమెంట్ లో వాళ్ళు ఉండేవారు. అమ్మకు కూడా ఎప్పుడు వాళ్ళు హెల్ప్ చేసేవారు. సో ఎంతమంది వచ్చినా కూడా డాడీ అసలు చక్కగా ఆడపిల్లలాగే అందరూ వచ్చి మా ఇంట్లోనే తినేవారు. అందరూ హ్యాపీగా ఉండేవారు. నాతోటి కూడా బాగా ఉండేవారు. కానీ ఈ మధ్యలో ఇవే చెప్పేవారు వచ్చి ఎవరైనా ఇచ్చేస్తుంటే అన్నయ్యకి కంప్లైంట్స్. నాగబాబు సార్ తోటి ఎప్పుడైతే కనెక్షన్ వచ్చిందో అన్నయ్యకి, వచ్చిన తర్వాత నుంచి ఆయన ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ లో జాయిన్ చేశారు. ముందు నీ బాడీ మీద నీ బాడీ ఆయనే చెప్పారు నువ్వు నీ బాడీ ఇదిగా ఉంటేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే నీకు ఫ్యూచర్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నది మీ మాట, మీరు అది వింటే మీకంటే ఆయనే జిమ్ ఫీజు కూడా ఆయనే కట్టి, అవును చెప్పారు నా ఇంటర్వ్యూలో, జిమ్ ఫీజు ఆయనే కట్టి జాయిన్ చేశారు. అలాగ జిమ్కి వెళ్తూ ఇంకా వీడు బాగా అయిపోయి సారు కూడా వీడే చేస్తూ అలా కనెక్షన్ అయిపోయి సార్ కూడా అప్పుడు వరుణ్ గారి మ్యారేజ్, లావణ్య గారి మ్యారేజ్ కూడా వెళ్ళారు. అంటే ఒక బ్రదర్ లాగే ట్రీట్ చేస్తారు. అమ్మకు కూడా ఫోన్ చేస్తారు ఆయన, అమ్మకి ఫోన్ చేస్తారు, అమ్మతో మాట్లాడతారు. ఏమైనా ఇక్కడ మన పిఠాపురం నుంచి కాకినాడ నుంచి ఏమైనా వీళ్ళు పంపిస్తారు కదా ఫిష్ ఇలాంటి అన్నీ అమ్మకు పంపిస్తారు.
అమ్మకు పట్టుకెళ్ళు ఇది అది అని. అన్నయ్యకి ఇప్పుడు ఏంటంటే జిమ్, షూటింగ్, ఇల్లు, లేకపోతే నాగబాబు గారు, ఈ 4 ప్రపంచం. ఇంకా వేరేది లేదు. అట్లా మారిపోయాడు, అన్ని వదిలేశాడు. అసలు ఇంత చేంజ్ నేను అందుకే గురువు అయ్యారు నాగబాబు సార్. చాలా సూపర్. రోజు ఉదయం ఫస్ట్ లేవగానే చూసేది సార్ దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్ ఉంటది. మా ఇంటికి ఎప్పుడైనా వస్తే కూడా చూస్తే ఆయన దగ్గర నుంచి ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఉంటది. ఏం చేస్తున్నావు, వాయిస్ మెసేజ్ ఉంటది. ఈ రోజు ఏంటి నీ ప్రోగ్రామ్స్ అన్ని అడుగుతారు. షూట్ ఉన్నదంటే ఏ షూట్, ఎంత టైం వరకు, మొత్తం. ఒకవేళ లేదు అంటే సరే అయితే ఈ టైంకి ఇక్కడికి ఇంటికి వచ్చాయి, వెళ్ళిపోయి ఆయనతో ఉండి ఆయనతో గడిపి రావాలి. సూపర్, ఫెంటాస్టిక్. సో ఆయనకి నిజంగా చెప్పాలంటే బన్నన్నయ్యకి ఆయన వేరే లైఫ్ ఇచ్చినట్టు. అమ్మ ఒక లైఫ్ ఇస్తే నాగబాబు సార్ వేరే లైఫ్ ఇచ్చారు, న్యూ లైఫ్. అంటే చాలా మంచి లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాడు. మేమందరం కూడా చాలా హ్యాపీ. అంతేనా? అంతే కదా. ఇంకొక డౌట్, నాది బర్ని సార్ ఇంటర్వ్యూ చూసారా? చూసా. బాగుందా? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నేను దానికన్నా ముందు మీ ఇంటర్వ్యూస్ చూసాను 2-3. మా ఇద్దరు ఇంటర్వ్యూ బాగుంది కదా. మీరే చెప్పాలి. చింపేమా? ఓకే, సూపర్. సో బర్ని సార్ కోసం, బర్ని సార్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, అండ్ ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటే సార్ కోసం ఏం చెప్తారు? బనానాకి నేను వండిన నాటుకోడి అంటే చాలా ఇష్టం. బా, నాటుకోడి ఫేవరెట్. ఇంకా ఆడు ఎప్పుడైనా వైజాగ్ వస్తున్నాడంటే అమ్మా నాటుకోడి తెప్పిస్తున్నావా అని అడుగుతాడు. చాలా చాలా ఇష్టం నాటు అంటే. నేను వండి నాన్ వెజ్ అంతా చాలా ఇష్టం. అంటే వదిన కూడా చాలా బాగా చేస్తుంది, కానీ ఎస్పెషల్లీ తనకి నాటుకోడి నేను వండితేనే ఇష్టం. మొన్న దాంట్లో కూడా నాటుకోడి పంపించినట్టున్నారు. కాకపోతే నేను వండింది అడగమంటాడు, ఆర్తి వండింది వేరేగా ఉంటది, అలాగెందుకు రాదు, ప్రయోగాలు చేస్తుంటది. ఫోన్ చేస్తుంది, నేను అంటే అదే విధంగా వండినా కూడా ఎవరిది టేస్ట్ అది హ్యాండ్ బట్టి వస్తుంది. సో ఫేవరెట్ ఫుడ్ అయితే నేను వండిన నాటుకోడి చాలా ఇష్టం. మళ్ళా ఇక్కడ వైజాగ్ లో శివరామ క్యారెట్ హల్వా ఇష్టం తనకి చాలా. వావ్, తీసుకెళ్ళాలి సరే. శివరామలోని ఇక్కడ వైజాగ్ శివరామ క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం. చాలా తింటాడు. సార్ కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? సార్ మీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి? అన్నయ్యకి హనుమాన్ది లాకెట్ ఇచ్చాను. హనుమాన్ది చాలా ఇష్టం మా అన్నయ్యకి. అంటే మంగళవారం కూడా నాన్ వెజ్ తిండు, అన్ని డేస్ తింటాడు కానీ ట్యూస్డే తిండు. హనుమాన్ది బాగా నమ్ముతాడు బాగా. సో అది నేను లాకెట్ ఇచ్చాను అన్నయ్యకి. ప్లస్ ఇయర్వి కూడా నేను ఇచ్చాను, అది నేను తనకి ఇచ్చాను. తను నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మా సెకండ్ డాటర్ మ్యారేజ్ అప్పుడు 8 lakhs పెట్టి తను, అంటే మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే మా చిన్న డాక్టర్ తన దగ్గరే ఎక్కువ రోజులు పెరిగింది. సో తన పెద్ద కూతురు అనుకుంటాడు, ఫస్ట్ దాని పేరే చెప్తాడు, మా చిన్నమ్మాయి పేరే. సో దానికి గిఫ్ట్ ఇచ్చాడు, అదొకటి నాకు మెమరబుల్. నాకు చాలా ఇచ్చాడులేండి, నాకంటే రాఖీకి ఇస్తాడు, అన్నిటికీ ఇస్తాడు. చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా, నేను ఎప్పుడైనా మామూలుగా అడిగినా కూడా ఇస్తాడు. అని నాకు అయ్యో అన్నాను అనుకోండి వేస్తాడు, వెంటనే ఫోన్ బిల్ డబ్బులు వేస్తాడు. అవన్నీ ఇప్పటికే స్టిల్ జరుగుతుంటాయి, నేను కూడా వేస్తాను, వాడు వేస్తుంటాడు. అవన్నీ ఓకే. కానీ మ్యారేజ్ టైంలో, మ్యారేజ్ అన్నప్పుడు కొంచెం ఇంకా గ్రాండ్ గా చేస్తాం కదా, అప్పుడు ఏదైనా మనకు హెల్ప్ కావాలన్నా అలా 10 lakhs మళ్ళీ వేరేగా ఇచ్చాడు. అలాగే మా పెద్దన్నయ్య కూడా, మా 2 అన్నయ్యలు, అదే నేను అన్నాను కదా డాడీ లేకపోయినా నాకు 2 పోల్స్ లాగా నించుని సపోర్ట్ చేస్తారు. సో మా వదినలు కూడా అసలు ఏమి అనే టైప్ కాదు. సో మా అన్నయ్యలు 2 నాకు మా తండ్రి లైన్ లో సూపర్. ఒక్కసారి ఆడియన్స్ అందరికి మీ బ్రదర్ కోసం, భరణి సార్ కోసం ఓటింగ్ ఎలా వేయమని చెప్తారు? ఆడియన్స్ కి అయితే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే,
బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమ్సే కాదు, గేమ్స్ కూడా ఒక పార్ట్. చాలా మంది గేమ్ చూసి ఇలా ఆడేస్తున్నారు వెయ్యాలి అలా అనుకుంటారు. అక్కడ బిగ్ బాస్ అన్నది మన క్యారెక్టర్ ఏంటి అన్నది అక్కడ మనం ముసుగేసుకుని ఉన్నామా, ఓపెన్ చేసి ఉన్నామా, ఇంత జరుగుతుంది, ఇంతమంది చెప్తున్నారు, మీరు నెగిటివ్ అవుతున్నారు అని బయట నుంచి వెళ్ళారు, లోపలికి వెళ్ళి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కానీ ఎక్కడ తన క్యారెక్టర్ మారలేదు. అవునా? వాచ్ చేసే ఉండరు అందరూని. అంటే అక్కడ గొడవలు అవుతున్నాయి, ఇది అవుతున్నాయి, తనంటుంది తినంటుంది, నలిగిపోతున్నాడు. కానీ ఎక్కడైనా క్యారెక్టర్ మార్చాడా? అసలు మార్చలేదు. అంటే అసలు క్యారెక్టరే అది కాబట్టి ఇంకేం మారుస్తాడు ఉండడానికి? అది కదా చూడాలి జనాలు. బిగ్ బాస్ అన్నది ఒక క్యారెక్టర్, ఒక మనిషి తాలూకా క్యారెక్టర్ ఏంటి అన్నది. సో చాలా మంది నేను అందులో చూసింది, అంటే మనం అలా పేర్లు అంటే చాలా మంది వాళ్ళ ఓన్ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు వాడతారు. కానీ నేనైతే చెప్తున్నది ఏంటంటే, మీరు అంటే విలన్ గా చేశాడు, ఈయన ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు అనుకుని అది కాదు. తను మాట్లాడవలసి వచ్చినప్పుడు ఫైర్ అయ్యి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా అప్పుడు తనకి అందరూ రెడ్ కలర్ ఏదో పూసి చాలా ఏదో ముందు వచ్చిన కామనర్స్ చేసినప్పుడు అప్పుడు ఎంత గట్టి ఫైట్ ఇచ్చాడు. తను సాఫ్టే, కానీ ఎక్కడైతే పాయింట్ ఉంటుందో మాట్లాడతాడు. కానీ ఇక్కడ అమ్మాయిలు అంజలా ఏం చేయలేకపోతున్నాడు, అది అంతే తప్ప. తను నిజంగా అయితే చాలా సాఫ్ట్. ఏదైనా ఒక గట్టి విషయం వస్తే మాత్రం గట్టిగానే మాట్లాడతాడు, ఒప్పుకోడు. అది మాత్రం నేను చెప్తున్నాను. సో మీరు క్యారెక్టర్ చూసి తన హెల్త్ ఎంత ఇదిగా ఉన్నా కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సో మీ ఆడియన్స్ అందరూ అవన్నీ చూసి తనకు ఓటేయాలి. ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా తనకన్నా ఎంత హాఫ్ ఏజ్ ఉన్న వాళ్ళతోటి తను పోటీ పడుతున్నాడు. సో ఆ విధంగా కూడా చూస్తే తను చాలా చాలా కష్టపడుతున్నాడనే అర్థం. ఎందుకంటే రీసెంట్ గా అయితే తనకి అంత ఇది అయినా కూడా ఇంకా నేను అప్పుడు డాక్టర్తో కూడా చెప్తున్నాడు, డాక్టర్ గారు నేను మళ్ళీ హౌస్ లోకి రావాలి అంటే బయటికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని అని చెప్తున్నప్పుడు నేను హౌస్ లోకి మళ్ళీ రావాలి డాక్టర్ అని కూడా చెప్తున్నాడు. అంటే తను ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడో మీరందరూ కూడా కొంచెం అర్థం చేసుకుని తనకి ఓటేయాలని నేను వాళ్ళ చెల్లిగా మనస్ఫూర్తిగా ఆడియన్స్ అందరికీ కోరుకుంటున్నాను. ప్లీజ్ ఓట్ భరణి శంకర్. ఎందుకంటే తన క్యారెక్టర్ చూడండి, తను ఎంత బాగా ఆట ఆడుతున్నాడో చూడండి. తను బాండింగ్స్ మధ్య ఎంత ఎన్ని వచ్చినా ఎంత నలిగిపోతున్నా అలాగే ఉంటున్నాడు కామ్గా. చూడండి మీరు ఇవన్నీ చూసి తనకు ఓటేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళ చెల్లిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎంత క్యూట్ గా చెప్పేశారు. 100% వేస్తారు. థ్యాంక్ యూ పక్కా వేస్తారు. సో బర్నీ సార్ కాకుండా ఇంకెవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్? తనుజ అసలు నాకు చాలా క్యూట్ అమ్మాయి. అంటే ఒక్కొక్కసారి కొంచెం ఎందుకంత ఇదవుతుంది అంటే చిన్న చిన్న విషయాలకి అని అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది అప్పుడు. అయ్యో నేను ఇక్కడే అనేసుకుంటాను చూస్తూ, వద్దమ్మా వద్దు మంచిగా ఉంటుంది నాకు నేను చూస్తూ అనుకుంటుంటాను అనమాట. కానీ అంటే ఆ చిన్న విషయం తప్ప తను మాత్రం సూపర్. నాకు తను తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు, ఇంకెవరు నాకు సూపర్. మిగతా వాళ్ళు అంటే సంజన గారు ఇమాన్యుల్ ఓకే, కానీ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఫేవరెట్స్. వీళ్ళు టాప్ 5 వస్తే నాకు చాలా చూడాలి. తనుజ గారు, పవన్ కళ్యాణ్, భరణి సార్ టాప్ 5 లో ఉండాలని. ఇమాన్యుల్ కూడా ఉండాలి. ఓకే తదాస్తు. ఓకే థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. అండ్ నాటుకోడితో రెడీగా ఉండండి. December 21 తర్వాత నాటుకోడి అండ్ క్యారెట్ స్వీట్ రెడీ పెట్టుకొని ఉంచితే రాగానే పెడతారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మనీషా గారు. మీరు నాకు ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూకి ఇవ్వడం మీతోటి స్టార్ట్ అయింది.
చూద్దాం ఇంకెన్ని ఇంటర్వ్యూస్ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.